అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాతంత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు రాత్రి పగలు తేడా లేకుండా అహర్నిశలు ఈ రాష్ట్ర పురోగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశపు పటంలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి కోసం నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్ గేట్స్ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ని ఏ విధంగా తీసుకువచ్చి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖ్యాతిని పెంచి రాష్ట్రంలో ఆదాయ వనరులను పెంచి అలానే అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ నగరాన్ని మార్చగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఆదాయాన్ని కలిగినటువంటి నగరంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఆదాయ తలమానికగా నిలుస్తూ ఉన్నది హైదరాబాద్ నగరం. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఆదాయం ఒక ఎత్తు. ఆనాడు కూడా మైక్రోసాఫ్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు తీసుకొచ్చేటువంటి తరుణంలో రాజకీయంగా అనేక కుయుక్తులను పన్నారు, అనేక ఆరోపణలు చేశారు. దీనివల్ల ఉపయోగం లేదు, ఎటువంటి ఉద్యోగాలు రావు, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలను పోగొట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా స్థలాలను ఇచ్చేస్తూ ఉందని ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధాలుగా ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటిని ఎక్కడా పట్టించుకోకుండా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర పురోగతే లక్ష్యంగా పనిచేశారు. ఈరోజు తను అనుకున్నటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా తాను ఏదైతే అనుకున్నాడో దాన్ని సాధించగలిగారు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి అనేక ఆర్థిక ఒడిదుడుకులతో, ఆర్థిక ఇబ్బందులతో ఇప్పుడిప్పుడే కొద్దిగా పుంజుకుంటూ అభివృద్ధి పయనంలో పయనిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైతే 2014 నుంచి 2019 వరకు గౌరవ నాటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధానికి పునాదులను వేసిన నాటి నుంచి అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించడం కోసం కృషి చేశారు. ఆ 5 సంవత్సరాల కాలం కూడా అనేక కార్యక్రమాలకు, అనేక సంస్థలకు, అనేక పెట్టుబడులను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేలా అనేక విధాలుగా కృషి చేశారు. అలానే 2019 ఎన్నికల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా విధ్వంసం చేసి ఆయన ఏ అంటే మేము జడ్ అంటాం, ఆయన జడ్ అంటే మేము ఏమంటాం అనేటువంటి విధంగా అన్నిటిని విధ్వంసం చేసి అభివృద్ధి పదంలో పయనిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి అజ్ఞాతంలో వైపు ఈ రాష్ట్రాన్ని నడిపించి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ రాష్ట్రాన్ని మార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలానే వారి మంత్రులు కావచ్చు, వారి ఎమ్మెల్యేలు కావచ్చు. వీటన్నిటిని చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 ఎన్నికల్లో చెంపపెట్టుగా ఒక గట్టి గుణపాఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి 11 స్థానాలకు పరిమితం చేసి కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చారు. నాటి నుంచి నేటి వరకు కూడా అహర్నిశలు రాత్రి పగలు తేడా లేకుండా, ఎండా వాన అనేటువంటి తేడా లేకుండా అహర్నిశలు తన కుటుంబ సభ్యులతో కూడా కాలాన్ని గడపకుండా ఈ రాష్ట్ర పురోగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని అహర్నిశలు శ్రమిస్తూ అనేక సంస్థలకు పెట్టుబడులను తీసుకొస్తూ తనదైన శైలిలో ముందుకు అడుగులను వేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ యొక్క పయనంలో భాగంగా నారా లోకేష్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు ఏ విధంగా అయితే మైక్రోసాఫ్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విశాఖ నగరాన్ని ఒక డిజిటల్ నగరంగా, ఒక ఏఐ నగరంగా, ఒక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి గాంచుతున్నటువంటి నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈరోజు గూగుల్ సంస్థతో అక్టోబర్ నెల 2024 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నానికి తీసుకురావడం కోసం నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేశారు, అహర్నిశలు ప్రయత్నించారు. ఈ పయనంలో సుమారు 5 మార్లు ఏదైతే గూగుల్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కావచ్చు, అలానే భారతదేశంలో ఉన్నటువంటి వారి ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఆ యొక్క గూగుల్ డేటా సెంటర్ని విశాఖపట్నానికి తీసుకురావడంలో భాగంగా విశేష కృషిని చేశారు. పట్టు విడవని విక్రమార్కుడు వలె తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా గూగుల్ డేటా సెంటర్ని సాధించారు నారా లోకేష్ గారు. ఏదైతే గూగుల్ డేటా సెంటర్కు సంబంధించినటువంటి MOU కార్యక్రమం నిన్నటి రోజున
ఏదైతే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దల సమక్షంలో, కేంద్ర మంత్రుల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఏదైతే గూగుల్ సంస్థల ప్రతినిధులతో, ఆ సంస్థకు సంబంధించినటువంటి అధిపతులతో ఒక ఎంఓయూను కుదుర్చుకొని సుమారు 87,000 కోట్ల రూపాయలతో ఏదైతే గూగుల్కు సంబంధించినటువంటి డేటా సెంటర్ని విశాఖపట్నం వేదికగా ఏర్పాటు చేయడానికి అంగీకరించి అందుకు సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ వల్ల సుమారు 1,80,000 మందికి ఉద్యోగ కల్పనలు కల్పించేటువంటి అవకాశం ఉన్నది. అలానే రాష్ట్ర ఆదాయానికి కూడా సుమారు 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం, అంటే ప్రతి నెల 8 నుంచి 900 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఈ సందర్భాన్ని చూసి, ఈ యొక్క విజయాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలానే నాటి ఐటీ మంత్రి ఏదైతే గుడ్డు ముందా కోడి ముందా అనేటువంటి విధంగా పానీపూరి బండిల్ని ఏర్పాటు చేసుకోండి, అలానే విశాఖపట్నం వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులను, కార్యకర్తలను తీసుకొచ్చి వీరే ఇన్వెస్టర్లు 10,000 లక్షలు వచ్చేసాయి, 20,000 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసాయని ఆ రోజు ప్రజలను మభ్యపెట్టారు. ఏదైతే నాటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కోడి ముందా గుడ్డు ముందా అని చెప్తాడు ఈ మహానుభావుడు. ఈయన ఐటీ మంత్రి. ఈరోజు గూగుల్ డేటా సెంటర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే అంత హాస్యాస్పదంగా ఉన్నది. 87,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హర్షించాలి, స్వాగతించాలి. కానీ ఈ అంశంలో కూడా రాజకీయాలను చూస్తూ, ఈ అంశంలో కూడా రాజకీయాలను చొప్పించి 1,80,000 మంది ఉద్యోగాలు ఎక్కడొస్తాయి, కేవలం 200 మందికే ఉద్యోగాలు వస్తాయి, 200 మంది కంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు రావని అపహాస్యం చేస్తూ ఆయన వేస్తున్నటువంటి వ్యంగ్యాస్త్రాలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఒక సిగ్గుచేటుగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ వేదికగా మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే విధంగా హేళన చేశారు, ఇదే విధంగా ఆరోపణలు చేశారు, ఇదే విధంగా తప్పుడు ప్రచారాలను చేశారు. కానీ ఈరోజు చూసుకుంటే దక్షిణ భారతదేశానికే ఒక అగ్రగామి నగరంగా నిలిచినది హైదరాబాద్ నగరం. దానికి పునాదులను వేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్తో మొదలైనటువంటి పునాది ఈరోజు హైదరాబాద్ నగర వేదికగా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు, అనేక ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయంటే దానికి ప్రధాన సూచిక, ప్రధాన మెట్టు మైక్రోసాఫ్ట్తో ప్రారంభమైనది. అలానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి పునాది కూడా గూగుల్ డేటా సెంటర్తో ప్రారంభమైనది. ఇది కేవలం గూగుల్ డేటా సెంటర్తో ఆగిపోదు. గూగుల్ డేటా సెంటర్ తర్వాత అనేక సంస్థలు విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయనేటువంటి ఒక శుభ సూచికగా గూగుల్ డేటా సెంటరు ప్రారంభమైనది తప్ప ఈరోజు అమర్నాథ్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, కనీస పరిజ్ఞానం లేకుండా హాస్యాస్పదంగా వారి తాలూకా విమర్శలు కావచ్చు, వారి తాలూకా ఆరోపణలు చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి నాయకులన గతంలో మనం గెలిపించి అసెంబ్లీలకు పంపించి మంత్రులను చేశాము. వీరేం చేశారు? గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో వీరు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వీరు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, అలానే వీరి ప్రభుత్వ హయాంలో వీరు తీసుకొచ్చినటువంటి సంస్థలు ఏంటో ఒక్కటి పేర్లు చెప్పండి. ఉన్న సంస్థలన్నిటిని కూడా తరిమేశారు కదా. లూలును మొదలుకొని అమర్ రాజా వరకు వేటిని వదలకుండా వాడిని వేధించి ఇబ్బందులకు గురి చేసి వారి మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఎన్జిటి ద్వారానో మరొక విధంగానో లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారానో ఏదో ఒక విధంగా రాష్ట్రంలో ఉపాధి కల్పించే సంస్థలను కూడా ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోయేలా చేసినటువంటి ఘన చరిత్ర ఆ జగన్మోహన్ రెడ్డి అరాచక చరిత్రకు కారకుడు ఆయన కదా. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీ అలానే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్చుకోలేనటువంటి ఒక ఆలోచన తీరుతో, అహంభావంతో దీన్ని ఎలాగైనా చెడగొట్టాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అడ్డుకొని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేయాలనేటువంటి ఆలోచన తీరే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నది. కానీ ఈ రాష్ట్రం నా రాష్ట్రము, నేను జన్మించినటువంటి రాష్ట్రం, నా స్వరాష్ట్రము, నేను ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్రం, ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేయాలని ఆలోచించాలి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టకండి, ఈ రాష్ట్రంలో వనరులు లేవు, ఈ రాష్ట్రంలో స్థితిగతులు బాగలేవు, అలానే మమ్మల్ని కాదని ఎవరైనా సంస్థలు ఏర్పాటు చేస్తే మా ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని పీకి పడేస్తాం, మిమ్మల్ని అందరినీ తరిమేస్తాం, మీ మీద చర్యలు చేపడతాం, మీకు సంబంధించినటువంటి సంస్థలన్నిటిని విధ్వంసం చేస్తామని ఇప్పుడే బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారంటే ఈయన యొక్క తాలూకా నేను మరి మాట్లాడొచ్చా లేదా అనేది పక్కన పెడితే కన్న తల్లిని కూడా ఇది నా తల్లి కాదు, ఈమె మంచిది కాదు, ఈమె చెడ్డదని చెప్పేటువంటి
ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం, నిజంగా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపంగానే భావించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ తీరు మార్చుకోండి. వాస్తవాలను వాస్తవాలుగా స్వీకరించండి. అసంబద్ధమైనటువంటి ఆరోపణలతో, తప్పుడు విధి విధానాలతో రాష్ట్ర ఖ్యాతిని దిగదార్చకండి. గతంలో కూడా అనేక సంస్థలకు మీరు చేసినటువంటి మెయిళ్ల తాలూకా ఆధారాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీ వల్ల కాలేదు, మీకు చేత కాలేదు, మీరు చేయలేకపోయారు. ఈరోజు కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సంక్షేమపరంగా అన్ని విధి విధానాలలో అభివృద్ధిని చేకూర్చడం కోసం, అభివృద్ధి పదంలో నడిపించడం కోసం ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆర్థిక అవకతవకలున్నా, ఎన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని అధిగమించుకుంటూ కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అడుగులను వేయిస్తూ ఉన్నది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చి విజయవంతంగా ముందుకు అడుగులను వేస్తూ ఉన్నది. ఎందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారు? ఈ రాష్ట్ర ఖ్యాతిని ఎందుకు దిగజారుస్తారు? ఈ రాష్ట్ర ప్రతిష్టను ఎందుకు దిగజార్చేలా వ్యవహరిస్తూ ఉన్నారో మరి అర్థం కానటువంటి పరిస్థితి. గుడివాడ అమర్నాథ్, కొంచెం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఐటీ శాఖ మంత్రి అయినప్పటికీ నీకు ఐటీ ఏంటో అంటే తెలియదు. ఐటీ గురించి కనీస పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు. పచ్చళ్ళ వ్యాపారాలు పెట్టుకోండి, పానీపూరి వ్యాపారాలు పెట్టుకోండి, బోండాల షాపులు పెట్టుకోండి. ఇవి నువ్వు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్టర్లు. కోడిగుడ్లకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేయండి. ఇవే కదా మీరు గడిచిన 5 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు. అలానే మీ నకిలీ వ్యక్తులతో ఇన్వెస్టర్ల సమిట్ విశాఖపట్నం వేదికగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమిట్ని పెట్టి ఆ యొక్క సమిట్లో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయో నీకు తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మీ నాయకులకు తెలుసు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటున్నది. కాబట్టి గుడివాడ అమర్నాథ్ అలానే వైసీపీ నాయకులారా, ఏదైతే వేటిని రాజకీయం చేయాలో వాటిని రాజకీయం చేసుకోండి. వేటి మీద రాజకీయ ఆరోపణలు చేయాలో వాటి మీద ఎట్లాగో మీరు చేస్తుంటారో చేసుకోండి. అంతేకాని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి విధి విధానాలలో, రాష్ట్ర పురోగతికి సంబంధించినటువంటి అంశాల్లో తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు ఆరోపణలు చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే 11 స్థానాలకి పరిమితమయ్యారు. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు తలుచుకుంటే ఈ రాష్ట్రాన్ని కూడా మీరు విడిచి పారిపోయేటువంటి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో పెట్టుకొని వ్యవహరించాలని నేను మీకు విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాను. నిజంగా ఈరోజు నారా లోకేష్ గారి యొక్క కృషి ఏదైతే ఉన్నదో, సుమారు సంవత్సరం కాలం పాటు ఆయన చేసినటువంటి పోరాటం, సంవత్సర కాలం పాటు ఆయన చేసినటువంటి కృషి ఏదైతే ఉన్నదో ఆ కృషికి కానుకగా ఏర్పాటు కాబడినదే గూగుల్ డేటా సెంటర్. నిజంగా విశాఖపట్నం యొక్క రూపురేఖలు మారబోతా ఉన్నాయి. నాడు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించి ఋషికొండ ప్యాలెస్ని కట్టుకొని కేవలం తన విలాసవంతమైన జీవితానికే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నీ యొక్క విలాసవంతమైనటువంటి భవనాలు కాదండి కట్టుకోవాల్సినది, ఈ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి పెట్టుబడులను తీసుకురావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి కావాల్సినటువంటి సంస్థలను ఈ రాష్ట్రానికి తీసుకురావాలి. మీరు కేవలం మాటలు చెప్పారు, కూటమి ప్రభుత్వం చేతల్లో చేసి చూపిస్తున్నది. మీ వైఖరికి కూటమి ప్రభుత్వం యొక్క వైఖరికి ఎంత వ్యత్యాసం ఉన్నదో స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉన్నది. మీకు కూడా వాస్తవాలు తెలిసినప్పటికీ కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలి కాబట్టి, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేయాలి కాబట్టి ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు కూడా హర్షిస్తూ ఉన్నాడు. ఈరోజు అమెరికా తర్వాత అతిపెద్ద ఏ హబ్గా విశాఖపట్నం మారబోతా ఉన్నది. ఈరోజు అమెరికాతో పోటీపడేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ రంగంలో ముందుకు అడుగులను వేస్తూ ఉన్నది. మరి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉన్నదో, ఇతర రాష్ట్రాల్లో అనేక వనరులు ఉన్నాయి, అనేక వెసులుబాటులు ఉన్నప్పటికీ ఈరోజు నారా లోకేష్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే నిజంగా ఇది ఒక హర్షించాల్సినటువంటి అంశం. ఈరోజు 200 మందికి ఉద్యోగాలు వస్తాయా, 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయా, 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏది చేయలేకపోయారు, మీ వల్ల ఏది కాదనేది భావించారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమేశారు. కాబట్టి రాష్ట్రం మీద, రాష్ట్ర పురోగతి మీద కుట్రలు చేయడం, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలని నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను. నిజంగా ఇదొక శుభ పరిణామం అని భావించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణ ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి పదంలో ముందుకు అడుగులను వేయాలని, ఈ భారతదేశపు చిత్రపటంలో నెంబర్ 1 అగ్రగామి రాష్ట్రంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మనమందరం ఆశిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.